హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. జనసేన పార్టీ నాయకులు రామ్ తాళ్ళూరి గారు ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రామ్ తాళ్ళూరి జనసేనలో చాలా యాక్టివ్ మెంబర్ అని చెప్పాలంటే ఒక కీలకమైనటువంటి నాయకులుగా ఆయన రీసెంట్గా మనందరికీ జనసేన పార్టీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆయన ఒక హెచ్చరిక జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకు విజ్ఞప్తి అనుకోవచ్చు, హెచ్చరిక అనుకోవచ్చు. ఒకసారి చదివి వినిపిస్తాను ఆయన ఏం మాట్లాడారనేది. జనసేన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి. కొంతమంది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మహా టీవీ ఛానల్ పైన నా కార్యాలయం పేరును ఉపయోగిస్తూ ఫిర్యాదులు చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. నాకు సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా నా అధికారిక ఎక్స్ అంటే ట్విట్టర్ ఖాతా లేదా మీడియా ద్వారా నేరుగా తెలియజేస్తాను. నా ప్రమేయం లేకుండా ఎవరైనా నా కార్యాలయం పేరు కానీ దుర్వినియోగం చేసినట్లు మీ దృష్టికి వస్తే దయచేసి వాటిని నమ్మకుండా వెంటనే నా దృష్టికి తీసుకురావాలని జనసేన పార్టీ శ్రేణులకు కోరుతున్నాను. నాకు లేదా జనసేన పార్టీ ప్రతిష్టకు భగ్నం కలిగించేలా వ్యవహరించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే రీసెంట్గా మహాన్యూస్ వంశీ గారి పైన ఆంధ్రప్రదేశ్లో పలు కేసులు నమోదయ్యాయి. బాలినేని గారిని కొవ్వొట్టు ముద్ర వేయాలనేటువంటి కొన్ని కుట్రలైతే ఆ ఛానల్ వేదికగా చేసినటువంటి పరిస్థితి. దీనికి ఆగ్రహించినటువంటి జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అటు చాలా కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన లేనిపోని ఆరోపణలు, అంటే వాస్తవం లేని ఆరోపణలు లేదంటే వార్తలు ప్రసారం చేస్తున్నారు, జనసేన పార్టీలోకి ఎవరు కీలకమైనటువంటి నాయకులు రాకుండా చూస్తున్నారు అనేటువంటివి ప్రధానంగా ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు. అయితే దీనికి సంబంధించి రామ్ తాళ్ళూరి గారే కేసులు పెట్టమన్నారు అన్నట్టుగా, రామ్ తాళ్ళూరి గారు ఎందుకు పెట్టమంటారు చెప్పండి? రామ్ తాళ్ళూరి గారికి ఏం సంబంధం? ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పెట్టుకుంటే దానికి రామ్ తాళ్ళూరి గారిని ముడిపెట్టడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్? మహాన్యూస్ వంశీ గారికి సంబంధించిన ఇష్యూలో రామ్ తాళ్ళూరి గారిని ముందు పెట్టి కావాలనే కొంతమంది రామ్ తాళ్ళూరి గారి ప్రతిష్టకు దిగజార్చేయాలనేటువంటి ప్రయత్నం. ఎందుకంటే జనసేన పార్టీలో చాలా కీలకంగా ఆయన మారిపోయారు. ఎంత కీలకంగా అంటే ఈరోజు తెలంగాణ మొత్తానికి కూడా ఒక మువ్వెత్తున ఎగసిపడేటువంటి అసలు క్రేజ్ చూస్తుంటే, ఆ రేంజ్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు ఆయన. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనేక కమిటీలు చాలా ఫాస్ట్గా వేయటంలో ఆయన పాత్ర చాలా ఎక్కువ అని కూడా చెప్పాలి. అటు పిఠాపురానికి సంబంధించి కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి నియోజకవర్గాల వారికి ఆయనకు కూడా బాధ్యతలు అప్పగిస్తే చాలా బలంగా నిర్వర్తించినటువంటి వ్యక్తి కూడా ఆయన. సో ఆయన మీద కావాలని ఆయన అడ్డొస్తున్నాడు అని కావచ్చు, లేదంటే ఆయన కావాలని ఇలా మా జనసేన పార్టీకి చాలా బలంగా నాయకుడిగా ఎదుగుతున్నాడని కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆయనని అనగదొక్కాలంటే ఏదో ఒక విషపూరితమైనటువంటి కుట్రలు చేయాలి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో జనసేన పార్టీకి సంబంధించి ఆయన డైరెక్ట్గానే చాలా యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాతో కూడా చాలా ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతుంటారు. ఎక్కడ కావాలంటే అక్కడ ఆయన ఏది కూడా దాచుకునేటువంటి వ్యక్తిత్వం కాదు. పవన్ కళ్యాణ్ గారికి నమ్మినటువంటి ఒక శ్రేయోభిలాషిగా అనుకోవచ్చు, జనసేన పార్టీకి ఒక బలమైనటువంటి ఒక సపోర్టర్ అనుకోవచ్చు. ఆయన సొంత పనులు కూడా మానుకొని మరీ ఆయన ఒక ప్రొడ్యూసర్గా, ఒక సాఫ్ట్వేర్ల కంపెనీలకి ఒక అధినేతగా ఉన్నా కూడా ఎక్కువ యుఎస్లో ఉండేటువంటి వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం. రీసెంట్గా ఫుల్ టైం కంప్లీట్గా జనసేన పార్టీ ఈ రేంజ్లో ఒక్క వైపు వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి కారకుల్లో రామ్ తాళ్ళూరి గారు కూడా ఒకరు. సో ఆయనని టార్గెట్ చేస్తే జనసేన పార్టీ స్లో అవుతుంది. ఆయన మీద కేడర్ను కొంత విముఖత చూపిస్తే ఆయన కూడా సైలెంట్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతారు అనేటువంటి ఆలోచన కొంతమంది క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆయన ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, పవన్ కళ్యాణ్ గారికి శ్రేయోభిలాషి. పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఆయన వదులుకునేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి చిల్లర పనులు, చిల్లర కార్యక్రమాలు చేస్తే అవి వృధా ప్రయాస తప్ప దానికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏదేమైనా సరే జనసేన పార్టీకి సంబంధించినటువంటి రామ్ తాళ్ళూరి గారి పైన కూడా కుట్రలు జరుగుతున్నాయంటే ఏంటో ఆలోచించుకోవాల్సిందే.